బ్యాక్ నెక్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ నెక్ అంతా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ అయితే తిప్పేసేయండి. ఇలా కట్ చేసి ఇది మనమైతే లైనింగ్ అయితే తిప్పేసుకున్న తర్వాత చూసారా, కుట్టిన తర్వాత మనకి ఇది సెంటర్ పాయింట్ ఇలా ఆఫ్ చేసుకొని ఇలా అయితే టిక్ చేసుకోండి. ఇదే సెంటర్ పాయింట్ నుంచి మనం జాయింట్ అయితే చేసుకుంటా రావాలి. ఇది పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 3. పార్ట్ 2 చూసేవాళ్ళు చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఖచ్చితంగా అలానే స్టిచ్ చేసుకుంటారండి. ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ నెట్ ఉండిద్ది కదా, ఇది కూడా ఫోల్డింగ్ చేసి 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ అయితే 1 బై 1 పెట్టుకొని నెట్ మీద చక్కగా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ.